అక్టోబర్ 10th రోజున ఆయన అమ్మవారిలో కలిసిన రోజు కాబట్టి ముందు 3 రోజులు, మొదటి రోజు ఏంటి అంటే ఎంతమంది వస్తే ఎన్టీఆర్ స్టేడియంకి అంతమందితో పూర్తిగా ఉచితమే లలితా సహస్రం పారాయణ చేసుకుని లలితాదేవి గురించి చెప్పుకుని ప్రసాదాలు తీసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు. అక్కడ అందరూ చేసిన లలితా సహస్రాన్ని మనం చేయాలనుకుంటున్నది అక్కడే ఆ భూమాతకు అర్పించడం ద్వారా మొత్తం అందరూ ఏంటంటే మనమే కాకుండా ఈ భూమి మీద ఉన్న అందరూ హ్యాపీగా ఉండాలని మనందరం అక్కడ కూర్చుని చేస్తున్నాం. అంతేకాకుండా యూట్యూబ్లోను వాటిల్లోనూ లైవ్ పెట్టడం ద్వారా వేరు వేరు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా చెయ్యొచ్చు. మనతో లైవ్ వస్తుందమ్మా మన కామాఖ్య అమృత శోధనలోంచి అయితే ప్రస్తుతం లైవ్ వస్తుంది. కాబట్టి అందరూ ఆ టైంలో అందరూ కూర్చుని చేయడం ద్వారా ప్రపంచం అంతా బాగుంటుంది అన్నది ముఖ్య ఉద్దేశం. రెండో రోజు 8 గంటలకు ప్రారంభం, 5 గంటలకు మొదలు పెట్టాలి. 5 to 7:30 అని అనుకుంటున్నాం. మరి అంతమంది మీద కాబట్టి టైం కొంచెం అటు ఇటు అవడం పడుతుంది. కానీ 5కి మనం మొదలు పెట్టాలి అన్నది మన ముఖ్య ఉద్దేశం. అన్ని ఈవినింగే 3 రోజులు కూడా. ఎందుకంటే ఎవరైనా జాబ్కి వెళ్ళినా కూడా ఆ టైంకి రాగలుగుతారు అన్న ముఖ్య ఉద్దేశంతోనే 5 అని పెట్టాం. అక్టోబర్ 8, 9, 10వ తారీఖుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో చండీ హోమం అలాగే లలితా అమ్మవారి సహస్రనామ పారాయణ జరుగుతుందండి. ఎంతోమంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ పారాయణ చేస్తూ ఉంటారు ఈ 3 రోజులు. మరి మీకు కూడా పాల్గొనాలని ఉందా? ఆ వివరాలు తెలియజేసేందుకే ఈ కార్యక్రమం.